హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న చారిత్రక అడిగ్మెట్ మెట్ల బావిని మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా ప్రారంభించారు. ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన నిర్లక్ష్యానికి గురైన ఈ బావిని పునరుద్ధరించి ఆకర్షణీయమైన పబ్లిక్ స్పేస్గా మార్చారు. మెట్ల బావులు మన పూర్వీకుల శిల్పకళా వైభవానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 600 మెట్ల బావుల్లో ఇప్పటికే 30 బావులను పునరుద్ధరించామని, భవిష్యత్తులో స్టెప్ వెల్ సర్క్యూట్ టూరిజంను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మెట్ల బావుల సంరక్షణ కోసం రూ.10 కోట్ల నిధులు సమీకరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు దొడ్ల డైరీ సిఎస్ఆర్ ద్వారా రూ.1 కోటి విరాళం అందించగా, ఎస్ఏహెచ్జి సంస్థ 3000 టన్నుల చెత్తను తొలగించి బావికి పునర్జీవం ఇచ్చింది. చారిత్రక కట్టడాలను సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేసి స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. 10 కోట్ల రూపాయలు నేను నా డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇది అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే, పునరుద్ధరించుకొని ఒకటి సమాజానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడే చెప్పిండు. ఈ బావి ద్వారా ఇక్కడే ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ 5,000 మంది స్టూడెంట్స్. సో దాంతో పాటుగా ఈ వాటర్ను కూడా డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేయడం కోసం ఫిల్టర్ పాయింట్ కూడా పెట్టేట కార్యక్రమం కూడా చేయాలి. రెండవది, ఈ పునరుద్ధరణ ద్వారా ఇటువంటి ప్రాంతాలు ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, ఈవెన్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడ ఉన్నా కూడా వీటిని పునరుద్ధరిస్తూ వీటిని కల్చరల్ సెంటర్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ బౌలింగ్ కూడా ఇక్కడ కూడా ఈ యొక్క బావిక దగ్గర కూడా ఒక కల్చరల్ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అంటే పెద్దగా కాకుండా కూడా, ఎందుకంటామంటే ఎట్లయితే మన వారసత్వ సంపద ఉందో ఇవన్నీ కూడా బావుల రూపంలో కావచ్చు, దేవాలయ రూపంలో కావచ్చు, అదర్ మాన్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా మన వారసత్వ సంపద కల్చర్ కూడా ఉంది. సంస్కృతి, వివిధ కళారూపాలు ఉన్నాయి, వివిధ రకాల కళాకారులు ఉన్నారు. వందలాది కానీ వేలాది మంది కళాకారులు. ఆ కళాకారులు కూడా ఈనాడు గొప్ప గొప్ప కళాకారులు వాళ్ళ జీవన వృద్ధి కోసం తపన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అడుక్కునే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. సో అందుకే ఆ కళాకారులు కూడా ఇటువంటి ప్రాంతంలో ఒక డయాస్ లాంటి ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క కళని కూడా ఇక్కడ ప్రదర్శించేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ఎంత అవసరం ఉందో మీరు ఎస్టిమేట్ ఇస్తే దానికి కూడా నేను శాంక్షన్ ఇచ్చేది ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే మా టూరిజం డిపార్ట్మెంట్ ఒక్కసారి టూరిజం ప్రమోషన్లో భాగంగా విదేశాలకు వెళ్తే 1, 2 కోట్లు 3 కోట్లు ఖర్చు అవుతా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ 2-3 కోట్ల ద్వారా మనం 1 కాదు 10 బావులు కూడా మనం పొందించే కార్యక్రమం చేయవచ్చు. సో ఈ కళని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఆ ఏర్పాటు చేసే కార్యక్రమం, ఎందుకంటే సంస్కృతి సంపద కట్టడాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో